హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్. ఈరోజైతే మీషోలో తీసుకున్న బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ని అయితే చాలా తీసుకొచ్చేసానండి. చాలా రోజుల నుండి నన్ను కామెంట్స్ అయితే వచ్చేస్తున్నాయి నాకైతే. ఆఫ్టర్ వాష్ తర్వాత రివ్యూస్ చేయండి అక్క అని అయితే చేస్తున్నారు. అందుకనేసి అయితే నేను తీసుకున్న కొన్ని శారీస్ని అయితే ఈరోజు రివ్యూ చేయాలని చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కలెక్షన్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ నేను మొత్తంగా కూడా 5 శారీస్ని అయితే ఈరోజు చూపించబోతున్నాను. పార్ట్ 1 అయితే షేర్ చేస్తున్నాను. నా దగ్గర మీషోలో తీసుకున్న శారీ కలెక్షన్ అయితే చాలా ఉందండి. ఆఫ్టర్ వాష్ తర్వాత ఇంకా రివ్యూస్ కావాలి అంటే మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నేను మరికొన్ని శారీ రివ్యూస్ని కూడా మీకు షేర్ చేస్తాను ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉన్నాయనేసి. ఇక ముందు కూడా మన ఛానల్లో అయితే మీషో నుండి తీసుకున్న కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా రాబోతుంది. ఇప్పుడైతే ఈ బ్లూ కలర్ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ శారీ అయితే చాలా బాగుందండి. కలర్ అయితే సూపర్గా ఉంది. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. మొత్తం కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే శారీలో వచ్చేసాయి. ఇక్కడ నేను వాష్ చేసినప్పుడైతే మిర్రర్స్ పోవడం కానీ కలర్ పోవడం కానీ ఏం రాలేదండి. శారీ కూడా ముడత రాలేదు, లైట్ వెయిట్గా ఉంది. నేను చూపించే ఈ 5 శారీస్ ఫుల్ డీటెయిల్ వీడియోస్ కూడా మన ఛానల్లో వచ్చేసాయి. నేను ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ శారీ లింకులు కూడా ఇచ్చేస్తాను. నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. నేను చూపించే ప్రతి ఒక్క శారీ కూడా అండర్ 1000 రూపీస్లో ఉన్న శారీస్ని ఇప్పుడు షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కలర్ అయితే ఏం పోలేదండి. నేను తీసుకున్న రోజు ఏ విధంగా ఉందో ఆఫ్టర్ 3 వాషెస్ తర్వాత కూడా శారీ అయితే సేమ్గా వచ్చేసింది. ఈ శారీస్ని అయితే అన్ని శారీస్ వాష్ చేసినట్టే చేశాను. కలర్ అయితే ఏం పోలేదండి, నీట్గానే ఉంది. ఇక్కడ ప్రిల్స్ చూస్తున్నారు కదా, పై బార్డర్లో వచ్చేసి బార్డర్ ఎండింగ్ వరకు కూడా వచ్చాయి. కానీ నేనైతే ఇక్కడ మనం బయట పెట్టే కాడ కొంచెం ఎత్తుగా ఇలా కుచ్చిగా వస్తుంది అనేసి అయితే నేను కట్ చేశాను. ఇదైతే మనం ఇలా తీయడానికి అయితే రాదండి, కట్ చేశాను నేనైతే. బార్డర్ని తీస్తే మాత్రమే ఈ ప్రిల్స్ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ ఈ బార్డర్ కూడా తీసేసేదండి. లేస్ టైప్లోనైతే శారీకి వచ్చేసింది. ఓవరాల్గా అయితే శారీ చాలా బాగుందండి. కలర్ అయితే షేడ్ కాలేదు. జార్జెట్ శారీస్ కాబట్టి ఇదే విధంగానైతే ఫ్యాబ్రిక్ అయితే ఉంది. కలర్ చేంజ్ కాలేదు. నేను ఇక్కడ ఫాల్ కూడా వేసాను, చూస్తున్నారు కదా. కొత్త శారీస్ అయితే ఏం కాదండి, ఆఫ్టర్ వాష్ తర్వాతనే మీకైతే షేర్ చేస్తున్నాను. ఇక ఈ శారీకి అయితే బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే రా సిల్క్ వచ్చేసింది. శారీ ఫుల్ డీటెయిల్ వీడియో అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఈ శారీ ఫ్యాబ్రిక్ కానీ బ్లౌజ్ కానీ నచ్చితే వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా, బ్లౌజ్ కూడా మొత్తం మిర్రర్ వర్కే వచ్చేసింది. నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను, రౌండ్ నెక్ పెట్టేసి అయితే. ఈ ఫ్యాబ్రిక్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మంచిగానే వచ్చేసింది. కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇలా కుట్ల కాడ దూరంగా ఇలా జరుగుతుంది కదా, అలా కాకుండా ఈ ఫ్యాబ్రిక్ అయితే మంచిగానే ఉంది. ఫుల్ డీటెయిల్ వీడియో చూసి నచ్చితే వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. వీటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయండి. ఇక ఈ శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే నేను ఒక ఫ్యాన్సీ పట్టు శారీని అయితే తీసుకున్నాను. ఈ శారీ ఫుల్ డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో వచ్చేసింది. ఇక ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉందని మీకు చూపిస్తున్నాను. అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయండి. కొంతవరకు డౌట్ ఉంటుంది కదా మీషోలో, ఈ శారీస్ తీసుకుంటే మంచిగా వస్తాయో రావో అనేసి. నేను చూపించే ప్రతి శారీ కూడా ది బెస్ట్గా ఉన్న శారీని మన ఛానల్లో రివ్యూ అయితే చేస్తూ ఉంటాను. ఈ శారీ కూడా చాలా బాగుందండి. నేను ఫంక్షన్లో కట్టుకున్నప్పుడు కూడా అందరూ నన్ను అయితే అడిగారు, అంత మంచిగా ఉంది శారీ అయితే. మీషోలో ఇలాంటి శారీస్ కూడా ఉన్నాయని అయితే వాళ్ళకి డౌట్ వచ్చింది. అసలు నమ్మలేదు, అంత బాగా ఉంది ఈ శారీ అయితే. మీరు నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. ఈ శారీ క్యాటలాగ్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను ఆ శారీ లింక్ని ఇప్పుడు చూపిస్తున్న లింక్ని అయితే ఇచ్చేస్తాను. ఈ శారీది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శారీ కూడా ఫాల్ వేసుకున్నాను. 2 టైమ్స్ అయితే నేను వాష్ చేశానండి. కలర్ అయితే ఏమీ పోలేదు, అదే విధంగా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ముడత రావడం అలా అయితే ఏం లేదు. ఇక్కడ నేను శారీ ఫోల్డింగ్ చేసిన ముడతలే కానీ మనం వాష్ చేసిన తర్వాత ఇలా దగ్గరికి కావడం అలా అయితే ఏం రాలేదు. శారీ అయితే నీట్గా ఉంది, కలర్ పోలేదు. డిజైన్ కూడా సూపర్గా ఉంది. ఇందులో మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్ కాబట్టి ఇక్కడ
శారీ సెంటర్లో వచ్చిన డిజైన్ పోయే ఛాన్స్ అయితే లేదు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి కాంజీవరం సిల్క్ శారీ అని అయితే ఉంది. నేను లింక్ని అయితే ఇస్తాను కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసి చూసి నచ్చితే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఈ శారీకి పళ్ళుకి కూడా చివర్లోనైతే టాజల్స్ వచ్చేసాయి. ప్రత్యేకంగా అయితే మనం చీర కుర్చీలు ఏం కుట్టేయాల్సిన అవసరం లేదు. శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి. మధ్యలో వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్, చివర్లో బార్డర్కి వచ్చేసి అయితే ప్యారెట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది. కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ ఏ కలర్లో ఉందో అదే కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసింది. ఈ బ్లౌజ్కి అయితే నేను సేమ్ అదే బ్లౌజ్ని స్టిచ్ చేసుకొని సింపుల్గా నార్మల్ నీడిల్తో అయితే నేను వర్క్ అయితే చేశాను. ఈ విధంగా మిర్రర్స్ వేసి చుట్టూ గోల్డ్ పూసలు అయితే కుట్టేశాను. అక్కడక్కడ గ్లాస్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా స్టిక్ చేసుకున్నాను. కొంచెం హెవీ లుక్ కనిపించడానికి ఇలా సింపుల్గా వర్క్ అయితే చేశాను. నా బ్లౌజులకైతే మ్యాక్సిమం నేనే వర్క్ చేసుకుంటానండి. బయట అమౌంట్ పెట్టి అయితే నేను వర్క్ చేయించను. ఇలా సింపుల్గా నాకు నచ్చిన విధంగానైతే ఇలా హ్యాండ్స్ వరకు లేదా నెక్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఈ బ్లౌజ్కి మాత్రం ఇలా హ్యాండ్స్ వరకే వర్క్ చేశాను. శారీ బార్డర్లో వచ్చాయి కదా కలర్స్, ఆరెంజ్, గ్రీను, పింక్ షేడ్లోనైతే వచ్చేసాయి. అదే కలర్స్ని తీసుకొని ఇక్కడ నేను మిర్రర్స్ని అయితే స్టిచ్ చేసుకున్నాను. ఓవరాల్గా అయితే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. లెంత్ వచ్చేసి బ్లౌజ్ది అయితే 1 మీటర్ దాకా వచ్చేసింది. ఇక్కడ నేనైతే ఇలా 9 ఇంచెస్ వరకు హ్యాండ్స్ పెట్టయితే స్టిచ్ చేసుకున్నాను. ఫ్యాబ్రిక్ మరింత వచ్చింది కాబట్టి కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. ఓవరాల్గా అయితే శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా ఉన్నాయి. నచ్చిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే డోలా సిల్క్ శారీని అయితే షేర్ చేస్తున్నాను. ఈ శారీ కూడా సూపర్ అంటే సూపర్ అండి. నేనైతే 200% రికమెండ్ చేస్తాను. అంత బాగా ఉంది శారీ. నేను దగ్గరగా ఒక 10 టైమ్స్ అయితే ఈ శారీని అయితే ఉతికాను. అసలు ఎలాంటి కలర్ పోవడం కానీ శారీ ముడత రావడం కానీ లేదండి. తీసుకున్న రోజు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా అదే షైనింగ్తో అయితే ఉంది. నేను ఈ శారీ కూడా ఫాల్ వేసాను, చూస్తున్నారు కదా. ఈ శారీ తీసుకొని కూడా దగ్గరగా అయితే ఒక 6 మంత్స్ దాటింది. నేను చాలా వాష్లే చేశాను, కలర్ అయితే ఏమీ పోలేదండి, అదే విధంగా ఉంది. మనం నార్మల్ శారీస్, డైలీ వేర్ శారీస్ ఎలా వాష్ చేస్తామో అదే విధంగానైతే ఈ శారీని నేను చేశాను. మంచిగా ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే. డోలా సిల్క్ శారీస్ ఏవైనా కానీ చాలా బాగుంటాయండి. ఫ్యాబ్రిక్ మంచి షైనింగ్తో ఉంటుంది. నేను వీడియోలో కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనం ఎన్నిసార్లు కట్టినా కానీ శారీ షైనింగ్ అయితే పోదు. ఆ శారీ చినిగిపోవాల్సిందే కానీ షైనింగ్ పోదు, అంత బాగా ఉంటుంది. ఈ శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇందులో బ్లౌజ్ కూడా వచ్చేసింది. శారీ పై బార్డర్ కింది బార్డర్ కూడా నీట్గా ఉన్నాయి. నచ్చిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. శారీ కాస్ట్ కూడా మనకి 600 లోపు అయితే వచ్చేస్తుంది. నేను ఈ శారీ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నచ్చిన వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇంకా మీకు మీషో నుండి తీసుకున్న శారీస్ ఆఫ్టర్ వాష్ తర్వాత రివ్యూస్ కావాలి అంటే మీ కామెంట్ని అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను వాటి రివ్యూస్ని కూడా షేర్ చేస్తాను. చాలా శారీ కలెక్షన్ అయితే ఉంది. ఇక ఈ శారీకి పళ్ళు కూడా చాలా బాగా వచ్చేసిందండి, 1 మీటర్ దాకా వచ్చేసింది. ఈ శారీ ఫుల్ డీటెయిల్ వీడియో చూడాలి అంటే ఆ వీడియో లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఈ శారీ లింక్తో పాటుగా సేమ్ శారీస్ కొంచెం డిజైన్ తేడా ఉన్న శారీ లింకులు కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. మీరు అవి ఆర్డర్ని ప్లేస్ చేసుకున్నా కానీ బెస్ట్ శారీస్ అయితే వచ్చేస్తాయి. నేను మంచిగా ఉన్న శారీ లింక్స్ని చూసి అయితే మీకు ఇచ్చేస్తాను. మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అయితే మంచిగా ఉన్నాయో వచ్చేస్తాయి. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే డిఫరెంట్గా వచ్చేసింది. అందుకనేసి అయితే నేను ఈ బ్లౌజ్ని తీసుకున్నాను. చాలా బాగుంది. మనం వేరే శారీస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు. ఏదైనా పింక్ శారీ కానీ లేదా గ్రీన్ శారీకి అలా పేరప్ చేసుకోవచ్చు. నేను ఇలా చిన్న హ్యాండ్స్ని పెట్టయితే స్టిచ్ చేసుకున్నాను. నెక్ చుట్టూ హ్యాండ్స్కి అయితే ఇలా మూవల్ లేస్ అంటారు కదా, ఆ లేస్ని వేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుందండి. నేను 10 టైమ్స్ అయితే వాష్ చేశాను. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా ఉంది, కలర్ అయితే షేడ్ కాలేదు. నచ్చిన వాళ్ళు తీసుకోండి. ఇక నెక్స్ట్ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీనేనండి. ఈ శారీ రివ్యూ కూడా రీసెంట్గా 1 మంత్ బ్యాక్ అయితే మన ఛానల్లో వచ్చేసింది. నాకు శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే నేను ఉంచేసుకున్నాను. ఈ శారీ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, ఇలా కాఫీ కలర్ షేడ్ బార్డర్ అయితే వచ్చేసింది. శారీ సెంటర్లో కూడా కొంచెం యాష్ కలర్ షేడ్లోనైతే వచ్చేసింది. నేను ఆర్డర్ ప్లేస్ చేసింది మాత్రం
బార్డర్ అయితే సేమ్ కాఫీ కలరే కానీ సెంటర్లో వచ్చేసేసరికి కొంచెం వైట్ షేడ్లో ఉన్న శారీని అయితే ఆర్డర్ని ప్లేస్ చేశాను. నాకు ఈ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది. అయినా నాకు నచ్చింది కలర్ కాంబినేషన్, అందుకనేసి అయితే ఉంచుకున్నాను. ఇక అప్పుడప్పుడైతే మీషోలో ఈ విధంగా జరుగుతూనే ఉంటాయి. మనం ఒక కలర్ పెడితే ఇంకో కలర్ వచ్చేస్తూనే ఉంటుంది. నచ్చినప్పుడైతే రిటర్న్ చేయలేం కదా. శారీ అయితే సూపర్గా ఉందండి. నేను ఒక 4 టైమ్స్ అయితే ఈ శారీని వాష్ చేశాను. ఫ్యాబ్రిక్ అయితే ముడత రావడం అలా అయితే ఏముండదు. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి షైనింగ్ అదే విధంగా ఉంటుంది, ముడత రాదు, నీట్గా ఉంటుంది. నేను ఈ శారీ కూడా ఫాలో చేశాను, చూసారు కదా. కొత్త శారీస్ అయితే రివ్యూ చేయడం లేదండి, ఆఫ్టర్ వాష్ తర్వాత శారీస్ని నేను చూపిస్తున్నాను. ఇక ఈ శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చేసింది. నేను బ్లౌజ్ని కూడా మీకు చూపించేస్తాను. ఈ శారీస్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. నచ్చిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. 600 లోపు అయితే మనకి ఈ శారీ వచ్చేస్తుంది. కట్టుకుంటే మాత్రం మనం ఒక 1000 రూపీస్ పెట్టి తీసుకున్న శారీ లెక్క అయితే ఉంటుంది. ఏ శారీ అయినా కాస్ట్ చూడొద్దండి, మనం కట్టే విధానంలోనే శారీ లుక్ అయితే ఉంటుంది. అది 200 రూపీస్ శారీ కానివ్వండి, 2000 రూపీస్ శారీ కానివ్వండి, మనం కట్టే విధానంలోనే దాని లుక్ అయితే ఉంటుంది. నేనైతే కాస్ట్ చూడనండి, నచ్చితే 200 రూపీస్ శారీ కూడా నేను కట్టేస్తాను. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని చూస్తున్నారు కదా, ఇక్కడ కాఫీ కలర్ షేడ్లోనే బ్లౌజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ నేను చిన్న హ్యాండ్స్ పెట్టయితే బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాను. ఫ్యాబ్రిక్ పెద్దగానే వచ్చేసింది, 80 సెంటీమీటర్స్కి ఎక్కువగానే ఉంది. ఒకవేళ మీకు నచ్చితే కొంచెం వరకు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకుంటారు కదా, అలానైనా కుట్టించుకోవడానికి అయితే ఫ్యాబ్రిక్ సరిపోతుంది. నచ్చిన వాళ్ళైతే చూసి తీసుకోండి. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, కలర్ అయితే పోలేదండి. ఇక ఈ శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. ఇక లాస్ట్ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీనేనండి. ఈ శారీ రివ్యూ కూడా రీసెంట్గా మన ఛానల్లో వచ్చేసింది. నేను ఆ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2 మంత్స్ బ్యాక్ అయితే ఈ రివ్యూ చేశాను. నేను తీసుకున్నప్పుడు ఈ శారీ కాస్ట్ వచ్చేసి అయితే 500 అబోనే ఉంది. ఇప్పుడైతే చాలా తగ్గింది కాస్ట్ అయితే, మనకి 450 లోపు అయితే శారీ వచ్చేస్తుంది. నేను లింక్ని ఇస్తాను, ఒకసారి చూడండి. నచ్చిన వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు కట్టుకున్నా కానీ మంచి ట్రెండింగ్లో ఉంటుంది. శారీ కలర్ కాంబినేషన్ అయితే అంత బాగా వచ్చేసింది. చూస్తున్నారు కదా, మధ్యలో వచ్చేసి ఇలా మెంతిపిండి కలర్ ఆ షేడ్లోనైతే శారీ ఉంటుంది. బార్డర్ వచ్చేసేమో ఇలా వైలెట్ కలర్లో వచ్చేసింది. మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంది. ఈ శారీ కూడా నేను ఫాల్ వేసాను, చూస్తున్నారు కదా. అన్నిటికి కూడా నేను చూపిస్తున్నాను. అందరూ అనరు, ఎవరో ఒక్కరు మాత్రం కామెంట్ పెడతారు కదా, మీరు కొత్త శారీసే చూపిస్తున్నారు, వాష్ చేయలేదని అయితే. అందుకనేసి ఆ కామెంట్ కూడా రావద్దని నేను ఇలా చూపిస్తున్నాను ప్రతి ఒక్క శారీకి. ఇక ఈ శారీ పళ్ళు కూడా చాలా బాగా వచ్చేసిందండి. శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. కాబట్టి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని కూడా నేను ఇప్పుడు చూపించేస్తాను. ఈ శారీకి బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ ఏ కలర్లో ఉందో అదే కలర్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది. ఇలా వైలెట్ షేడ్లోనే బ్లౌజ్ ఉంది. ఈ బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చింది. నేను ఇక్కడ బార్డర్ని అయితే హ్యాండ్స్కి సెట్ చేసుకోలేదు. వేరే శారీస్తో పేరప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బార్డర్ ఉంటే ఇబ్బంది అవుతుందని అయితే ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేసుకున్నాను. ఏవైనా పర్పుల్ కలర్ శారీస్ కానీ అపోజిట్ కలర్ శారీస్ని కట్టుకున్నప్పుడు ఈ హ్యాండ్స్ ఇలా ఉంటేనే సెట్ అవుతుందని అయితే నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఓవరాల్గా చూపించిన 5 శారీస్ కూడా చాలా బాగున్నాయండి. ఏ శారీకి మాత్రం కలర్ పోలేదు, నీట్గా వచ్చేసింది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇప్పుడైతే కొన్ని శారీస్ని అయితే మీకు చూపించాను. నెక్స్ట్ టైం అయితే మరికొన్ని శారీస్ని అయితే తీసుకొచ్చేస్తాను. నా దగ్గర చాలా శారీ కలెక్షన్ అయితే ఉంది మీషో నుండి తీసుకుందైతే. మీకు ఏ శారీ నచ్చిందో ఈ వీడియోలో చూపించింది మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను షేర్ చేసిన ఈ శారీ రివ్యూస్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. మన ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక మన ఛానల్లో మీషో నుండి తీసుకున్న శారీ కలెక్షన్ అయితే ఇక ముందు చాలా రాబోతుందండి. మీరు అప్డేట్ని మిస్ అవ్వకండి. కలెక్షన్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.